నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను సాయి. ముందుగా బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్న పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యుగా మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులంతా కూడా విజ్ఞాన్ కాలేజ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు నుండి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు మృత్యుగా మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతులంతా కూడా విజ్ఞాన్ కాలేజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఇక గుంటూరు నుండి ఒంగోలు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఈ చిలకలూరుపేట బైపాస్ లో మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్నటువంటి ఒక కారు ముందు వెళ్తున్నటువంటి టిప్పర్ లారీ, దీనికి కంటైనర్ ఏదైతే ఉందో అది ఆ కంటైనర్ లో ఈ లారీ, దీనికి సంబంధించి ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్ లోడ్ తో వెళ్తున్నటువంటి కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ ని అతి వేగంగా వెనక వస్తున్నటువంటి కారు ఢీకొనడంతో ఆ కారులో ఉన్నటువంటి ఆరుగురులో నలుగురు అక్కడక్కడే స్పాట్ లో మృతి చెందారు. మరో ఇద్దరు అయితే మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. చాలాసేపు ఏదైతే కారు పూర్తిగా కూడా ఆ కంటైనర్ కిందకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆ కారుని బయటకు తీసుకురావడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి జేసీబీని తీసుకొచ్చి కారుని బయటికి లాగటం జరిగింది. ఆ తర్వాత లోపల చిక్కుకున్నటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అతి కష్టం మీద మొత్తంగా అక్కడ బయటికి తీసుకొచ్చి తర్వాత అయితే మాత్రం వాళ్ళని చిలకలూరుపేట హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత ప్రాథమిక చికిత్స అయితే అందించారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ డాక్టర్లు అయితే మాత్రం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ కి రిఫర్ చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళ గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఇక కాలేజీ విద్యార్థులుగా తెలుస్తుంది. ఆ విజ్ఞాన్ కాలేజీ అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆరుగురు కారులో వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఈ యాక్సిడెంట్ జరగడం మాత్రం చాలా అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా కలిసివేస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఎంతో భవిష్యత్తున్నటువంటి యువకులైతే మాత్రం అత్యంత వేగంతో కారులో ఎదురుగా వస్తున్నటువంటి ఏదైతే ఈ కంటైనర్ ఉందో కంటైనర్ ఢీకొట్టినటువంటి సందర్భంలో అసలు సెకండ్స్ వ్యవధిలోనే అక్కడ నలుగురు కూడా విగత జీవులుగా స్పాట్ లోనే చనిపోవటం, ఆ తర్వాత మిగతా ఇద్దరు లోపల చిక్కుపోయినటువంటి వాళ్ళని బయటికి తీసినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అతి వేగం అంటే చిలకలూరుపేట బైపాస్ కి సంబంధించి ప్రధానంగా కూడా ఔటర్ బైపాస్ అనేది వేశారు. ఔటర్ బైపాస్ వేసినటువంటి సందర్భంలో చిలకలూరుపేట ఎంటర్ కాకుండానే ఔటర్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడైతే మాత్రం చాలా ఫాస్ట్ గా కూడా వెళ్తున్నాయి. అక్కడ కర్వ్ని కూడా చూసుకోకుండా వెళ్తున్నటువంటి సందర్భంలో ఏదున్నది అని కూడా తెలియనటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతో ఒక్కసారిగా కూడా ఎదురు ఉన్నటువంటి దాన్ని కూడా గుర్తించలేని పరిస్థితి. దానికి తోడు వేగంగా వెళితే మాత్రం ఖచ్చితంగా కూడా ఇబ్బందులు పడేటువంటి ఈ పరిస్థితులు అయితే చాలా కూడా జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఒక కారులో వెళ్తున్నటువంటి ఆరుగురు యువకులు అయితే మాత్రం ఈ విధంగా వెళ్తున్నటువంటి సందర్భంలో నలుగురు మృతి చెందడం మాత్రం చాలా ఆవేదన అయితే కలిగిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.